నమస్తే, నేను మీ ప్రౌలిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండాలి, మనీ పరంగా ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అని అంటే న్యూమరాలజీ పరంగా ఏం చేయాలంటారు? హెల్త్ వెల్త్ అంటారు సింపుల్గా. హెల్త్ వెల్త్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండవు, 90% ఉండవు. ఏదో 10% మెంబర్స్, అంటే వరల్డ్ వైడ్ ఎక్కడ తీసుకున్నా కూడా ఉండవు. ఎందుకంటే దాంట్లో నెగటివ్స్ని మనమే కొన్ని తెచ్చిపెట్టుకుంటాం, కొన్ని కర్మల ద్వారా వస్తాయి. అది శాస్త్రీయమైన పద్ధతి కాకపోయినా న్యూమరాలజీ సైన్స్ పద్ధతిలో, అలాగే వాస్తు కూడా సైన్స్ పద్ధతిలో చేసే పద్ధతులు మనకున్నాయి. దాని వలన హెల్త్ ఎట్లా పోతుంది, వెల్త్ ఎలా వస్తుంది, వెల్త్ ఎలా రావాలి, ఓకే, సింపుల్గా మనము చూసుకుందాం. ఇక్కడ వెల్త్ ఏది ఇస్తుంది, హెల్త్ ఏమిస్తుంది? కంప్లీట్గా మనకు ఆరోగ్యంగా ఉండాలి, డబ్బుతో ఉండాలి. కొంతమందికి డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉండదు. ఇక్కడ రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంటే చాలా ఉన్నాయి. చాలాలో ఒక రెండు మనకి ఎట్లా చేసుకోవాలి? మనకు మనమే వెల్త్ని అంటే డబ్బుని దూరం చేసుకుంటుంటాం. అది మనకు తెలిసి కూడా దూరం చేసుకుంటాం. కొంతమంది వీడియో చూస్తారు, ఎన్నో చూస్తుంటారు. మన ఈ వీడియో కాకుండా మన ఎంతోమంది ఆస్ట్రాలజీ చెప్తుంటారు, మనం న్యూమరాలజీ చెప్తున్నాం, అన్నీ చెప్తున్నాం, అన్నీ చూస్తారు, కానీ ఏది పట్టించుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు పరంగా బాగుండండి, హెల్త్ పరంగా బాగుండండి. ప్రతి వీడియో చేసేది కూడా ఇదే. ఏదైనా సరే ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎలా చెప్పినా డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇది మాత్రమే కదా. ఇవన్నీ కొంచెం చిన్న సింపుల్గా పాటిస్తే మనకు తెలిసినట్టువే హ్యాపీగా లైఫ్లో సెట్ అయిపోతుంది. ఒకటి సింపుల్, ఇక్కడ మన మొబైల్ నంబర్, ఇది వెల్త్ని ఎలా ఇస్తుంది మరి? అవును కదా, ఎలా ఇస్తుంది? ఇక్కడ మ్యారేజ్ డేట్, ఇది కూడా ఎలా ఇస్తుంది వెల్త్ అసలు? ఇది దీనికి సంబంధం ఏంటి అసలు? వెహికల్ నంబర్, నేము, ఓకే, బిజినెస్ నేమ్, ఇవన్నీ కూడా మనకు వెల్త్ని ఇచ్చేటివి. సరే, ఇప్పుడు మ్యారేజ్ డేట్ అంటే మ్యారేజ్కి సంబంధించి మాత్రమే ఉండాలి కదా, వెల్త్కి ఎట్లా కనెక్ట్ అయ్యింది? అదే చెప్తాను క్లియర్గా, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. అలాగే మన అకౌంట్ నంబర్ కూడా వెల్త్కి రిలేటెడ్, మన వెహికల్ నంబర్ కూడా మన వెల్త్కి రిలేటెడ్. ఓకే, అది కూడా ఇవన్నీ చెప్తాను క్లియర్గా ఎలా కనెక్ట్. వీటన్నిటికీ డబ్బు రిలేటెడ్. ఓకే, డబ్బు వచ్చేది వీటన్నిటి గుండా వస్తుంది మనకి. ఏమాత్రం ఒకటి బాగున్నా కూడా వస్తుంటుంది, కానీ ఇవన్నీ బాగుంటే చాలా బాగుంటుంది కదా. వెల్గా సూపర్, చాలా బాగుంటారు. హెల్త్కి తర్వాత వెళ్దాం. ఇక్కడ వెల్త్కి సంబంధించింది ఏంటంటే డబ్బు మనకు రావాలి అంటే ఒక వ్యక్తితో మనము కమ్యూనికేటెడ్గా ఉండాలి, డబ్బు రావాలి అంటే ఆ వ్యక్తి, ఇప్పుడు ఒక బిజినెస్లో ఉన్నాం, ఇప్పుడు మనకి ఏదైంది, ఇది ఒక సాధనంగా మారిపోయింది మొబైల్. మంచి నంబర్ ఉంటే అవతల వ్యక్తి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు. చెడు నంబర్ ఉన్నాయి, ఉదాహరణకి మన నంబర్లో 4, 7, 8 ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇవి అస్సలు ఎక్కువ సక్సెస్ కాలేడు వ్యక్తి. ఎక్కువ శాతం అంటే ఈ నంబర్స్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంటే 2 times కన్నా ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఈ నంబర్స్ 4, 7, 8. ఒక వ్యక్తిలో నేను కన్సల్టేషన్ వచ్చాడు, ఒక అతను 9908887788. ఎన్ని చూపిస్తున్నాయి? 8లు ఎన్ని చూపిస్తున్నాయి చూడండి. 5 8లు ఉన్నాయి, 7 2 ఉన్నాయి. అంటే నంబర్ మొత్తం ఇంకా వాటితోనే ఫిల్ అయిపోయింది. ఇంకా లేదు. ఎక్కువ కష్టాలు, చాలా కష్టాలు వచ్చేస్తాయి తనకి. అంటే
ఏ పనైనా కూడా స్లో అవుతుంది. మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము 8 రోజులకు స్పేస్ ఎక్స్ అనేది మనకు 8 రోజుల ప్రోగ్రామ్తో వెళ్ళి 9 months తర్వాత తిరిగి వచ్చింది ఈరోజు మార్నింగ్. అవును, 9 months తర్వాత. అంటే ఈ 8ని ఎక్కడైతే తలుచుకుంటామో స్లో అంతే, ఇంకా ఓకే ఓకే స్లోగా అయిపోవాల్సిందే ఆ వర్క్. ఇంకా ఎప్పుడు దాదాపు అది ఎలాంటి సాంకేతిక లోపం వస్తుందో ఏమో తెలియదు. అట్లాగనే 8 వచ్చిన డేట్లు కానీ 17 ఇవి కూడా మంచివి కావు, జాగ్రత్త ఉండాలి. ఓకేనా? ఇది ఈ 4, 7, 8 చూసుకోండి. మీ మొబైల్ నెంబర్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే లాస్ట్ ఎండింగ్ ఈ నెంబర్లు వచ్చినాయి అంటే లైఫ్ దాదాపు స్లో అయిపోతుంది. వెల్త్కు కనెక్ట్ అంటే మన డబ్బు వచ్చేది ఆపేస్తుంది. ఎవరితో కమ్యూనికేటెడ్ కాకపోతే మనకు డబ్బు రాదు. ఇవి చాలా డేంజర్ నంబర్స్. వెల్త్ కనెక్ట్ ఉందా లేదా? రైట్. మ్యారేజ్ డేట్ వద్దాం. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇదే 4, 7, 8కు లింక్ ఉంది. వీళ్ళ మ్యారేజ్ డేట్ 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ అయిందంటే ఆ పని ఆ వ్యక్తి చేయగలిగిన పనిని కూడా చేయలేక రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, డిస్టర్బెన్స్ వాతావరణం వీళ్ళ ఇంట్లో భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వాతావరణంతో ఏ పని చేయలేడు. చేయలేకపోతే ఏమవుతుంది? డబ్బు రాదు. పని చేస్తేనే కదా మనకు డబ్బు వచ్చేది. అంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళ లైఫ్ని బట్టి వాళ్ళ లైఫ్లో ఈ 4 అనేది ఎవరైనా రాహువు ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఇతనికి దాదాపు డిస్టర్బెన్సే ఉంటుంది. అలాంటప్పుడు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, డబ్బు రాదు. రైట్. 7 హెల్త్ ఇష్యూస్, భార్యాభర్తలు సరిగా ఉండరు, సంసార జీవితం కూడా సరిగా ఉండదు, దూరంగా ఉంటారు. ఏం చేద్దాంలే, నాకేంటి, ఇంతే కదా నా లైఫ్ అనే కిందికి దూరంలో వస్తుంది. ఒకవేళ కలిసి ఉన్నా కూడా అది కూడా లైఫ్ కరెక్ట్ కొనసాగదు. ఇక్కడ కూడా ఈ 4, 7, 8 ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది కూడా వెల్త్కి. ఇది 8 గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. మొబైల్ నంబర్లో 8 వస్తే స్లో వర్క్ అని. వీళ్ళ లైఫ్లో ఏ బిజినెస్ చేసినా ఎలాంటి పనులు చేస్తున్నా వర్క్ స్లో అయిపోతుంది. దీనివల్ల డబ్బు సంపాదించలేరు. వెల్త్కి రిలేటెడ్. రైట్. వెహికల్ ఇక్కడ కూడా 3, 4, 7, 8. ఇక్కడ 3 కూడా యాడ్ అయింది. 3 కూడా యాడ్ అయింది. ఇక్కడ యాక్సిడెంట్ చేపిస్తుంది ఇది. 3. 4 ఏం చేస్తుందంటే డిస్టర్బెన్స్ వాతావరణం చేస్తుంది. మనం వెళ్ళే దారిలో అక్కడికి ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ అనుకో, సింపుల్గా ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్, ఏదన్నా ఒక బిజినెస్ పర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఇది కూడా యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. ఈ 2 పనులు స్లో చేస్తాయి 7, 8. ఈ వెహికల్ నెంబర్ వెళ్తే దాదాపు 8 daysలో రావాల్సిన సునీత విలియమ్స్ గారు స్పేస్ ఎక్స్లోకి వెళ్ళి 9 monthsలో ఎట్లా వచ్చారో ఆ వర్క్ కూడా అట్లనే స్లో అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వర్క్ని సగం మధ్య వదిలేస్తాం. ఈ రోజు ఫ్లాట్ కొంటా అని ఒక వ్యక్తి వస్తున్నాడు, నీ వెహికల్ ఏదో ఒక డ్యామేజ్ అయ్యి స్లో అయిపోతుంది, ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. రేపు వద్దాం, ఎల్లుండి వద్దాం, ఆ వ్యక్తి అట్లనే పోస్ట్పోన్ చేసి లేకుంటే వేరే దగ్గర తీసుకుంటాడు. వేరే వాళ్ళు వచ్చేస్తారు. వేరే కస్టమర్ ఏం చేస్తారంటే, ఉదాహరణకు జస్ట్ చెప్తున్నా, ఒక దగ్గరికి మనం వెళ్తున్నాం, మన వెహికల్ డ్యామేజ్ చేస్తాడు. ఈ 8 ఉన్న వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది, స్లో అవుతుంది. అతనికి చిరాకు వస్తుంది, అరే ఇతను రాలేదు, చెప్పిన టైంకి లేడని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. నీకు వెల్త్ మీద డబ్బు మీద పడింది కదా, నీకు సేల్ అవ్వలేదు, సేల్ అవ్వకపోలేదు, డబ్బు రాలేదు. వర్క్ను స్లో చేస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏ వర్క్ అయినా ఈ నంబర్స్ ఉంటే స్లో చేస్తాయి, యాక్సిడెంట్లు చేస్తాయి. జాగ్రత్త. వెల్త్ మీద పడిందా లేదు? పడింది. రైట్. నేమ్ దగ్గరికి వస్తే P, F, M, మళ్ళీ M అంటే 4, D. వీళ్ళందరూ కూడా వర్క్ స్లో అవుతుంది ఈ పేర్ల మీద. చాలామంది ఉన్నారు. ఈ పనులన్నీ కూడా స్లో ఉంటుంది కానీ స్ట్రాంగ్ ఉంటుంది. అవతల వ్యక్తికి ఈ స్లో మూమెంటే కనబడుతుంది కానీ స్ట్రాంగ్నెస్ కనపడదు. అంటే చాలా నిజాయితీగా ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. స్టార్టింగ్ వర్క్ బాగుంటుంది వీళ్ళతోని. ఏ వర్క్ స్టార్ట్ చేసినా కూడా వీళ్ళు
చాలా పర్ఫెక్ట్గా చేస్తారు స్టార్టింగ్లో 6 మంత్స్ వరకు వీళ్ళకి ఎటువంటి డోకా ఉండదు, తర్వాత పడిపోతుంది. ఓకే. ఈ పేర్లున్న వ్యక్తులైనా సరే, ఈ పేర్లున్న బిజినెస్ నేమ్ అయినా సరే, ఇక్కడ కూడా ఎక్కడ వెల్త్ మీద పడిందా లేదా? పడింది. రైట్. అంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా అది స్లోగా అయిపోతుంది. వర్క్ స్లో అయినప్పుడు ఏమవుతుంది? డబ్బు రాదు, వేస్ట్ కదా మనం చేసి. ఇంకా అకౌంట్ నంబర్, అకౌంట్ నంబర్లో 0, 7, 8 ఈ నంబర్స్ రావద్దు. ఓకే. కానీ ఆ నంబర్స్ జీరో లేకుండా మాక్సిమం రావుతుంది. మనకు చాయిస్ నంబర్లు ఇచ్చే 3 బ్యాంకులు ఉన్నాయి, అసలు జీరోని రానే రాదు. ఈ 7, 8 కూడా లేకుండా ఇవ్వచ్చు అకౌంట్ నంబర్ని, ప్రాబ్లమే లేదు. 0 ఉంటే మనీ తొందరగా జీరో అయిపోతాయి. మన అకౌంట్లో వచ్చిన డబ్బు అంతా ఏదో విధంగా జీరో వేస్టేజ్ కూడా అవుతుంది. ఈ నంబర్స్ ఉంటే మాత్రం 90% వేస్టేజ్ అవుతుంది. ఎందుకంటే కొనకూడని కొనడం, పనికిరాని వస్తువులు, ఏదో డబ్బు ఎన్ని కోట్లు వచ్చినా కూడా అది చేయకూడని పనులన్నీ చేపిస్తుంది. అంటే ఏదో ఒక ఖర్చు, ఏదో రకంగా డబ్బు వెళ్ళిపోవాలి బయటికి. 7 ఉందనుకోండి, ఎక్కువ శాతం డబ్బు కోట్లు వచ్చి పడతాయి. అంటే ఇతను చేసే పని కన్నా కూడా 10,000 శాలరీ ఉందనుకోండి, 20,000 వచ్చి పడుతుంటాయి. 10 కోట్లు రావాలి, 20 కోట్లు వచ్చి పడతాయి. కానీ తొందరగా ఆ 20 కోట్లు జీరో అయిపోతుంటాయి 7 ఉంటాయి. ఉదాహరణకు ఒక అతను ఉన్నాడు, అంటే వాడుకుంటున్నాడు కానీ వేస్ట్ మనీ అయిపోతాయి అమ్మా, వేస్ట్గా వెళ్ళిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక అతను 7777 ఇట్లాంటి నంబరు, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్, గుంటూరులో ఉంటాడు ఈయన. నేను ఈ 078 మీ అకౌంట్ నెంబర్లో ఉన్నది 2Kగా వీడియో చేశాను 3 years బ్యాక్. అతను ఫోన్ చేశాడు, సార్ నా అకౌంట్లో మీరు చెప్పింది వాస్తవం, ఎన్ని కోట్ల డబ్బులు వచ్చిపోయినాయి, నేను ఈరోజు జీరో అయిపోయినా, నా వైఫ్ మొత్తం ఆ డబ్బు అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళేస్తాను. అసలు ఎంతో బాధాకరంగా ఆయనది సమస్య చాలా పెద్దది ఉంది. సింపుల్గా చెప్తున్నాను, కొన్ని కోట్లతో అంటే దాదాపు 10 హోటల్స్ మెయింటైన్ చేశాడు, అన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేశాడు. ఈరోజు అతను బికారిగా అయిపోయి ఒక బాంబేలో నా దగ్గరికి వచ్చి నంబర్ తీసుకున్నాడు. అతని మొబైల్ నెంబర్ ఇదే ఉంటుంది, అతని బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇదే ఉంటుంది. మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బాంబేలో ఒక షిప్ యార్డ్ నెమ్మదిగా సెట్ చేసుకొని ఇప్పుడు చాలా సూపర్గా ఉన్నాడు. ఇప్పుడు నంబర్ ఇచ్చాను, అకౌంట్ నంబర్స్ అవన్నీ క్లియర్గా ఇచ్చినాను, చాలా బాగున్నాడు ఇప్పుడు. గుంటూరు అయినది. వైఫ్ వాళ్ళందరూ, వాళ్ళ పక్కన ఉన్న పార్ట్నర్స్ కానీ వీళ్ళందరూ కలిసి అతని డబ్బులు మొత్తం చీట్ చేసేసి డబ్బు వేరే దానికి దేనికో ఖర్చు పెట్టించి మొత్తం అతన్ని బయటకు వెళ్ళగొట్టేశారు. అంటే ఇలాంటి 8 ఉంటే సేమ్ మనీ రాదు, అసలు రావడానికి కూడా చాలా స్లో, వచ్చినట్టు కూడా వెళ్ళిపోతుంది. అందుకని ఈ నంబర్స్ అనేటివి ఉండకూడదు. అకౌంట్ నంబర్లో బిజినెస్ అయినా ఇవన్నీ కూడా ఈ 4, 7, 8 ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏ దాంట్లోనైనా సరే డబ్బు అనేది నిలబడదు. ఇది కంప్లీట్గా డబ్బుకు సంబంధించింది. హెల్త్ విషయానికి వద్దాం. మన ఇల్లుంది, మన ఇంట్లోనే ఈ హెల్త్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే మన ఇంటి డోర్ సరిగా లేకపోయినా, ఇక్కడ ఎలా ఉన్నా సరే ఇది భూమి నుంచి వచ్చే నెగిటివ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ నెగిటివ్ ఇలా వస్తుంటాయి, ఎఫెక్ట్ అవుతాయి, మన ఆర్గాన్స్ పైన పడతాయి. ఆర్గాన్స్ పైన పడి మనకి మొత్తం హెల్త్ పరంగా డ్యామేజ్ చేస్తాయి. ప్రతిరోజు వీళ్ళ వైఫ్ కావచ్చు, వీళ్ళ పిల్లలకి ఇంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి స్ట్రెస్, తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అక్కడ నెగిటివ్ ఉందని తెలుసుకోవాలి ఏ వ్యక్తి అయినా. హెల్త్ పరంగా మరి ఎందుకు తలనొప్పి వస్తే అంటే, తలనొప్పి వచ్చింది అంటే హెల్త్ పాడవుతుంది అనేది మనకు చాలా సిమ్టంలో చెప్తాం. కొంతమంది చెప్తారు, చాలా సైన్స్కి సంబంధించిన శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే వాటర్ తాగండి, తలనొప్పి వచ్చిందంటే ఎక్కడో చోట మన బాడీలో ఏది ఉంది వాటర్ తాగండి అని చెప్తుంటారు. అట్లానే కాకుండా మీ ఇంట్లో నెగిటివ్ ఉందని కూడా మనం చూసుకోవాలి. మన బాడీ పైన, మన ఆర్గాన్స్ పైన లోపల అది చంపేస్తుంటుంది. స్లో పాయిజన్. దీనికి రెమెడీ మన భూమి నుంచే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అది అంటే ఈ నెగిటివ్ రేస్ అనేవి రాకుండా ఒక రేడియేషన్, ఈ రేడియేషన్ లేకుండా
మనం చూసుకోవాలి. భూమి నుంచి వచ్చే నెగిటివ్ రేడియేషన్స్ మనం మిషన్తో చూసుకొని దాన్ని సెట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన ప్రభావం అనేది పోగొడుతుంది. ఈ ప్రభావం లేకుండా హెల్త్ పరంగా దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది, గుండె ఇప్పుడు బాడీ పైన నెగిటివ్ కదా ఇది, మన బాడీకి నెగిటివ్ ఉన్నప్పుడు అది కంపల్సరీ చేపిస్తుంది, దానివల్ల డేంజరస్. సో ఎవరికైతే ఫ్రీక్వెంట్ గా ఇంట్లో ఉండే వాళ్ళకి హెడేక్ వస్తుందో ఒక్కసారి చెక్ చేసుకొని వాళ్ళ ఇల్లుని ఒక్కసారి, నేను అందుకే నా కన్సల్టేషన్ లో కంపల్సరీ అందరితో వాళ్ళ యొక్క ఫోటో, వాళ్ళ ఇంటి ఫోటో అన్నికి సంబంధించి తీసుకొని అవి చేస్తుంటాను. చేసుకొని ఖచ్చితంగా నెగిటివ్ ఉందా లేదా చూసుకొని ఇలా ఉంది మీ పరిస్థితి చేసుకోండి, తర్వాత లేకుంటే తర్వాత చూసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ బాగుంటే మనకి హెల్త్ గానీ వెల్త్ గానీ 100% ఉంటాయి, అప్పులు లేకుండా. పూర్వకాలం ఇప్పుడు సిటీల్లో ఎక్కువ ఈ హెల్త్ కు సంబంధించి ఇది ఎక్కువ కెమికల్ కి సంబంధించి మన సిటీలో ఉంటది, అంటే ఎక్కువ వాటర్ వాడుతుంటాము, డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి ఈ నెగటివ్ అనేది ఎక్కువ ఉంటుంది. విలేజ్ లో తక్కువ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. విలేజ్ లో డబ్బు, ఈడ హెల్త్ ఉంటుంది, డబ్బు ఉండదు, ఇక్కడ డబ్బు ఉంటుంది, హెల్త్ ఉండదు. అందుకనే ఇది తగ్గించుకుంటే కనుక రెండు కంపల్సరీ వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. అంటే హెల్త్ వెల్త్ ఇవన్నీ బాగుంటేనే మనకి అవి రెండు బాగుంటాయి, అది కూడా అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాము. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మీరు సార్ని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.